హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీ టేల్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా మళ్ళీ వర్క్ ట్రిప్కి వెళ్ళాను అనమాట. మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 3 hours ఆఫ్ జర్నీ. సో నేను వెళ్ళిన ప్లేస్, ఈ ప్లేస్ కూడా చాలా చాలా స్పెషల్. సో ఆ ప్లేస్ ఏంటి అంటే చిపెన్హామ్, బ్రిస్టాల్కి దగ్గరలో ఉంటుంది అది. సో మాకు ఇక్కడ నుంచి బై ట్రైన్ వెళ్తే 3.5 hours ఈజీగా పట్టేస్తుంది అనమాట. సో చిపెన్హామ్ ట్రావెల్ ఉన్న రోజు ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ట్రైన్ క్యాచ్ చేస్తాను, బికాజ్ నేను 9 కల్లా రీచ్ అవ్వాలి. ఇన్ జనరల్ 9కే స్టార్ట్ అవుతాయి నాకు మీటింగ్స్, చిపెన్హామ్లో ఉన్న మీటింగ్స్ అన్నీ కూడా. ఇంకా ఎలాగో 3.5 hours జర్నీ కాబట్టి 8:30 వరకు వెళ్తే కొంచెం నిదానంగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు, హడావిడి లేకుండా అనేసి. ఇంకా వర్క్, మా ఇంట్లో పని అదంతా కూడా ముందు రోజు నైట్ చేసేసుకొని నెక్స్ట్ డే కావాల్సిన మాకు బాబుకి అంతా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి నా మార్నింగ్ డ్రింక్ తాగేసి వెళ్ళిపోవడమే. అండ్ వింటర్ ట్రావెల్స్ అంటే ఇట్స్ లైక్ చాలా చల్లగా ఉంటుంది కదా. సో ఎర్లీ మార్నింగ్స్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ లెగిసి రెడీ అయ్యి అంత మార్నింగ్ వెళ్ళడము. ఆల్సో ఎట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది నాకు ఈ వర్క్ ట్రావెల్స్ అవన్నీ కూడా. ఇంకా వీఆర్ ఆల్ సెట్ టు గో అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మా ప్లేస్ నుంచి చిపెన్హామ్ 3.5 hours ఆఫ్ జర్నీ అండ్ ఆల్సో 3 ట్రైన్ చేంజ్ ఓవర్స్ చేయాలి. అందుకనేసి మధ్యలో నేను ప్యాడింగ్టన్ అనే పెద్ద స్టేషన్లో చేంజ్ అవ్వాలి. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. సో ప్యాడింగ్టన్ రీచ్ అయ్యాక ఇంకా నేను అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా పిక్ చేసేసుకున్నాను, సో దట్ ట్రైన్ ఎక్కాక తినొచ్చు. అండ్ ప్యాడింగ్టన్ నుంచి నాకు ఆల్మోస్ట్ 1 hour ఆఫ్ జర్నీ ఉంటుంది చిపెన్హామ్కి. సో బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి కరెక్ట్గా టైం అంతా సరిపోతుంది ఇంకా స్టేషన్ రీచ్ అయ్యేసరికి అన్నట్టు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది పిక్ చేసేసుకొని ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాను. Platform 14 of the 06, Platform 11 of the 07-12 Great Western Rail. Western Railway service to Bristol Temple Mead. We'll be calling at Chippenham, Berks Bar and Bristol Temple Mead. Next station is Chippenham. అండ్ వి రీచ్డ్ చిపెన్హామ్. సో ఇది చిపెన్హామ్ స్టేషన్ అనమాట. స్టేషన్ నుంచి నాకు ఒక 10 minutes ఆఫ్ వాక్ ఆఫీస్కి. ఆల్సో నేను ఈ ప్లేస్ చాలా చాలా స్పెషల్ అని చెప్పాను కదా. ఇట్స్ లైక్ రియల్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్, బికాజ్ మేము యూకే వచ్చాక దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి స్టేడ్ ఇనిషియల్లీ. ఇండియా నుంచి యూకే రాగానే లైక్ హీత్రో ఎయిర్పోర్ట్లో దిగ్గానే డైరెక్ట్గా మేము చిపెన్హామ్ వచ్చేసాము ఆ రోజు నైట్. అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రావెల్ లాడ్జ్లో స్టే చేసామన్నమాట లైక్ ఫర్ ద ఫస్ట్ 2 weeks, బికాస్ మా ప్లాన్ ఏంటంటే ఇనిషియల్గా మేము ఇక్కడే ఉంటాము,
ఉన్నాము ఈ ప్లేస్లోనే అని. బట్ లేటర్ ఆన్ డ్యూ టు సమ్ డిఫరెంట్ థింగ్స్ వీ హ్యాపెన్ టు మూవ్ టు బెసిల్డన్, విచ్ మేము ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడికి. బట్ ఈ ప్లేస్ మాత్రం లైక్ దిస్ ప్లేస్ హ్యాస్ సీన్ ఆ భయం మనకి ఫస్ట్ కంట్రీ చేంజ్ అయినప్పుడు ఉంటుంది కదా, ఆ భయం ఉంటుంది. అండ్ ఆ కొత్తగా అంతా కూడా డిఫరెంట్ కంట్రీలో ఉన్నాము, ఆ కల్చర్ షాక్ అవ్వచ్చు అండ్ ఆ ప్లేస్ అవ్వచ్చు, ఆల్సో ది వెదర్ షాక్ బికాజ్ మేము వింటర్లో ట్రావెల్ చేసాము, లైక్ మూవ్ అయింది వింటర్లో యూకేకి. సో అదంతా కూడా దిస్ ప్లేస్ హోల్డ్స్ దట్ అనమాట. అసలు ఎలా సెటిల్ అవ్వబోతున్నాము అనే యాంగ్జైటీ అవ్వచ్చు, ఎక్సైట్మెంట్, భయము, బెరుకు అన్నీ చూసిన ప్లేస్ ఇది, మావన్నీ కూడా మా ఎమోషన్స్ అన్నిటినీ. అండ్ ఆల్సో అసలు ఎంత బాగుంటుందో ఈ ప్లేస్, లిటరలీ అంటే ఒక కంట్రీ సైడ్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ చూడొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది, చిన్న పల్లెటూరులా అనిపిస్తుంది మనకి. అండ్ నేను మీకు చూపిస్తాను కూడా, ఇప్పుడు మేము ఇనీషియల్గా వచ్చినప్పుడు ఉన్న ఆ ప్లేస్. సో ఇదే ఏరియా అనమాట, ఇది టౌన్ సెంటర్కి కొంచెం దూరమే, బట్ మాకు ఆఫీస్కి దగ్గర ఇది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్రావెల్ లాడ్జ్, దిస్ ఈస్ ద వన్ హోటల్ ఆర్ ద లాడ్జ్ ఇన్ విచ్ వీ స్టేడ్ అనమాట ఇనీషియల్లీ. యూకేలో నాకు పర్సనల్ ఫేవరెట్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది చిపెన్హామ్ అని చెప్తాను నేను, బికాస్ దిస్ ప్లేస్ హోల్డ్స్ వెరీ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ నాకు. ఈవెన్ దో ఇనీషియల్ మూమెంట్ అదంతా అవుతూ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఆ కొన్ని డేస్ మాత్రం చాలా, ఇట్ వాస్ లైక్ ఎ స్మూత్ సేల్ అని చెప్తాను నేను. అందుకనేసి ఎప్పుడైనా సరే నాకు చిపెన్హామ్ వెళ్ళాలి ఆర్ ఎల్స్ చిపెన్హామ్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది అంటే ఐ విల్ బి సూపర్ ఎక్సైటెడ్ టు గో అనమాట. అలా అంతా నడుస్తూ చూస్తూ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఆఫీస్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ దాట్స్ మై ఫీట్ చెక్ ఫర్ ద డే. ఇంకా ఆఫీస్కి ఒకసారి రీచ్ అయ్యాక మీటింగ్స్, వర్క్ అదంతా సరిపోయింది. అండ్ ఆల్సో మాకు ఈ చిపెన్హామ్ మీటింగ్స్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మంచి యమ్మీ లంచ్ అంతా ప్రొవైడ్ చేస్తుంటారు అన్నమాట ప్రతి మీటింగ్లో. సో అలాగే ఆ రోజు కూడా ఐ హ్యాడ్ లైక్ రోస్టెడ్ వెజ్ అండ్ ఫలాఫెల్ సాలెడ్ విచ్ వాస్ లైక్ టూ టేస్టీ అండ్ హెల్దీ. And we are done for the day. Sorry, not yet. We are done for the meeting at Chippenham. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాను నేను రిటర్న్. అండ్ ఇంకా డే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, యాక్చువల్ డే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో నేను ఇంకా చిపెన్హామ్ నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరాను అని చెప్పాను కదా. ఇంటికి కాదు, బెసిల్డన్ రైల్వే స్టేషన్కి. బెసిల్డన్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి బాబుకి నర్సరీలో ఒక ఈవెంట్ ఉందన్నమాట ఆ రోజు. సో ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాలి. అంటే అదేమీ మ్యాండేటరీ కాదు అటెండ్ అవ్వాలి అనేసి, బట్ వీ ఆల్వేస్ హ్యావ్ టు షో అప్ ఫర్ అవర్ కిడ్స్ నో మ్యాటర్ వాట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అందుకనేసి బాబుది ఏదన్నా ఈవెంట్ ఉంది ఆర్ బాబుకి మేము అక్కడ ఉండాలి యాజ్ ఎ పేరెంట్స్ అన్నప్పుడు ఐ మే క్యాన్సల్ ఎవ్రీ అదర్ ప్లాన్, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ ఆమ్ దేర్ ఫర్ హిమ్. సో అలాగే ఆ రోజు కూడా అనమాట. నేను ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం అయితే ట్రైన్ దిగాక నాకు ఒక 10 minutes ఉంటుంది బస్ ఎక్కడానికి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ డజంట్ గో యాజ్ వీ ప్లాన్డ్ కదా. ఇంకా ఆ రోజు కూడా అంతే. అసలు లిటరలీ విత్ ఇన్ 1 minute నేను రైల్వే స్టేషన్ నుంచి పరిగెత్తుకుంటూ బస్ స్టేషన్కి వచ్చి బస్ ఎక్కాల్సి వచ్చింది, బికాస్ బస్ ఈజ్ రెడీ టు లీవ్. అండ్ అది మిస్ అవుతే మళ్ళీ ఇంకొక ½ an hour వెయిట్ చేయాలి అండ్ ఈవెంట్కి లేట్ అయిపోతాము. అండ్ ఆల్సో ఈవెంట్ కూడా అయిపోతుంది కాబట్టి ఐ సమ్హౌ మేనేజ్డ్ టు టేక్ దాట్ బస్. Just when you think the day is done, the other half of the day starts now. ఇంకా నర్సరీకి రీచ్ అయ్యి బాబుతో పాటు ఈవెంట్ అదంతా చూసేసుకొని రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాము. అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ హీ వాజ్ హ్యావింగ్ మీ దేర్ అలాంగ్ విత్ హిమ్ ఇన్ ద ఈవెంట్. అండ్ అందరు పేరెంట్స్ వచ్చారు కదా. సో నన్ను చూడగానే ఈవెన్ హీ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ దోస్ ఆర్ ద లిటిల్ మూమెంట్స్ దట్ వీ లీవ్ అవర్ లైఫ్ ఫర్ కదా, ఎస్పెషల్లీ వెన్ వీ హ్యావ్ కిడ్స్. అండ్ అవన్నీ కూడా వాళ్ళకి గుర్తుంటాయి అనేది నేను చాలా బలంగా నమ్ముతాను అనమాట. So ala one more day in my life balancing career and also motherhood came to an end. And that's all for this video. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.